మా నాన్న చూసేయడానికి పొడుగు కొడతారంటాడేమో. పురిచేరి పరోటానా, నెల్లూరు కారం దోశ, అది కూడా చెన్నైలో. అర్థం కావట్లేదు నాకు. 2 గంటలు పట్టింది, బుడ్డి వాసిపోయింది, కానీ ఏమీ చేయడం రాదు. మలై కాజా నా వంకాయ ఏంటని అడిగి నచ్చింది. పప్పు టమాటా కలిపి బంగాళదుంప ఫ్రై పెట్టి, ఆహా చెన్నై చికెన్ కర్రీ అనుకుంటారా. కారం తప్పిస్తాడు, అది బాధ నాకు. అంటే 2 గంటలు పడుకున్నాడు, కానీ ఏం పడుకోలేదు అన్నాడు. బషీర్ పెట్టుతున్నా వీడియోలో, బషీర్ తీసే. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు బయలుదేరుతున్నాం చెన్నై. టైం ఎంత అయింది బాబు? టైం ఎంత? 6. పగిలిపోద్ది కొడితే. వెళ్ళాలనుకున్న టైం 10 అవుతుంది టైం. పొద్దున్న ఎప్పుడుకి వెళ్తాం పక్కన అనుకుంటున్నాం ఏంటి? నేను లేపితే గానీ లేగలేదురా మీరు. అసలు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నన్ను ఎందుకురా ఇలాగా? ఎవరు లేపారా? నేను లేపనుకున్నాడు మళ్ళీ ఆడు. నా ఫోన్ లోనే, నా ఫోన్ లో కొట్టేసుకుంటారా బాబు. బాధ్యత నేను రానరా మీతో. అసలు ఆగిపో. సరే మే స్టార్ట్ అవుతున్నాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. నేను డ్రైవింగ్, నా పక్కన కూర్చొని ఉంటాడు, ఆడు శుభ్రంగా పడుకుంటాడు. అది మేమిద్దరం కష్టపడాలి. వీడియో తీయాలి, నేను డ్రైవ్ చేయాలి, మళ్ళీ రియాక్షన్ అయితే రియాక్షన్ ఉండదు. ఒలిగాడు ఉంటే బాగుండు అంటాడు, కానీ లాస్ట్కి మాత్రం మళ్ళీ ఒకటి కొరక వినిపిస్తుంది. మనకైతే వినిపిస్తుంది, వాళ్ళకి వినిపిస్తుందో లేదో కానీ అలా ఉంటది. మళ్ళీ బషీర్ పెట్టద్దు వీడియోలో, బషీర్ పెట్టద్దు, బషీర్ అన్నారు కదా. మీ ఓడి చేసేది ఏమీ ఉండదు. బషీర్ గారు డ్రైవర్ డ్యూటీ, నేను క్లీనర్ డ్యూటీ, అలా ఉంటుంది. ఆడే యాక్టింగ్ డ్యూటీ. ఏదో 2 ముక్కలు 2 ముక్కలు చెప్తాడు మా ఓడు, నమ్మేసుకొని నమ్మేస్తారే. చెప్తే ఎండరు మా ఓడు, అసలు వేస్ట్ మా ఓడు అలా పడుకుంటాడు. బషీర్ గారు ఏమన్నాడంటే ఛానల్ పెట్టడానికి ప్లాన్ అవుతున్నాడు. అందుకే ఈ సొల్లంతా నేను అంతేనేట్రా, ఛానల్ ప్లాన్ అవుతున్నాడు ఇడైతే. కింద కామెంట్ చేయండి, కట్టాలా వద్దని. ఈ మొక్క ఉంచు ప్లీజ్. సమస్య లేదు, బాయ్. లేచండి మొత్తం. బాగా నిద్ర పట్టిందా సార్? ఎక్కడ పడుకున్నా నేహా నిద్ర పట్టలేదు. ఆకివీళ్ళలో పడుకున్నాడు. విజయవాడ వచ్చింది అంటే 100 కిలోమీటర్లు, అంటే 2 గంటల జర్నీ, అంటే 2 గంటలు పడుకున్నాడు, కానీ ఏం పడుకోలేదు అన్నాడు. గొరక నరకదా కొరక. అది ఇప్పుడే లంచ్ చేద్దామని గుంటూరు దగ్గరలో ఉన్న మురుగన్ హోటల్ దగ్గర ఆగాం. రే అబ్బే, అమ్మో రే చచ్చిపోతావు ఈ వేడికి. దానికి తగ్గట్టు వేడి గాలి ఒకటి. లోపలికి వెళ్దాం ఐస్. బయట అయితే ఫుల్ గా పాటలు పెట్టారు. అరిటాకు, ఇక్కడ అరిటాకు. ఫస్ట్ అరిటాకు భోజనం చెప్తాం. ఎలా ఉంది రెస్టారెంట్? మురుగన్ చెన్నై, కానీ స్టార్టింగ్ అదే కదరా, చెన్నై వెళ్తాం కదా. మురుగన్ గిరిగన్లు ఎందుకురా మనకి? అలా ముయ్యకూడదండి, ముందుకు ముయ్యి. ఇప్పుడు పద. నేను కూడా ఎక్కడ చూసా. ఎలా అంటే బయటికి వెళ్ళిపోతున్నామంట, ఇలా మోస్తే లోపలికి రమ్మంటున్నామంట. మీల్స్ 2 మీల్స్, 1 వైట్ రైస్, 2 నాన్ వెజ్ కర్రీలు. పసక్. ఎలాగో మురుగన్ దగ్గరికి వెళ్తాం కాబట్టి డీల్ కూడా సెట్ చేసుకుని వచ్చేద్దాం. ఏం డీల్? ఓడి అమ్మా, నాకు చాలా లేట్ గా స్ట్రైక్ అయింది నాకు. పులిహోర, ఏదో స్వీట్, కేసరి అనుకుంటా. ముద్దపప్పు అంటే ముద్దగా ఉండాలి. పప్పు ఉంటే సార్ భద్రాబాబు కారం తప్పిస్తాడు, అది బాధ నాకు. వీడు లేచి వేసేసాడు, పడుకున్న లేచి కూడా వేసేసాడు. బంగాళదుంప ఫ్రై బాగుందిరా. ఇంట్లో చేసుకున్నట్టు చూడడానికి టేస్ట్ ఎలా ఉంది. ఇదేంటన్నా వంకాయ? అదేంటి వంకాయ అలా ఉందండి? అది చిన్న వంకాయరా, చిన్న గుత్త వంకాయ. ఓ సూపర్. పప్పు టమాటా ఏదో అమ్మాయిరా. అది గైస్ ఐటమ్స్ చేశారు. ఫస్ట్ పులిహోర టేస్ట్ చూద్దాం. బాగుంది, పులిహోర బాగుంది. నాన్ వెజ్ కర్రీలో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ప్రాన్ ఫ్రై చెప్పాం. అందులోకి వైట్ రైస్ సెపరేట్. బషీరు నేను ఈ రోజు నుంచి వెజిటేరియన్ లో మారిపోయాం. కాలుతుందిరా. వలీగాడు మాత్రం ఇంకా నాన్ వెజిటేరియన్ లోనే ఉన్నాడు, అందుకని చికెన్ కర్రీ చెప్పుకున్నాడు. నువ్వు నేను ఇద్దరం అన్నాను. నేను వారం రోజుల నుండి బయటికి వెళ్ళి నేను అందుకని మళ్ళీ నీకు చెప్పా. ఎగ్ వెజ్ కదా,
ఎగ్ వెజ్. ఇది చెన్నై చికెన్ కర్రీ అనుకుంటారా, స్మెల్ కొంచెం మన స్టైల్ రావట్లేదు. నువ్వు ఫస్ట్ చికెన్ ఎలా ఉందో చెప్తే తర్వాత మేము మెల్లగా వెజ్ చూసి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాం. చికెన్ స్మెల్ అయితే నాకు డిఫరెంట్ గా అనిపించింది. ఇప్పుడు తెలుసు స్మెల్ మన స్టైల్లో లేదు. చేపల కూరలో ఉందండి. చెన్నై చికెన్ కర్రీ. ఎక్కడ ఇంకా గుంటూరులోనే ఉన్నావు, చెన్నై వేస్తున్నావు. మురుగన్ పేరు మురుగన్ చికెన్ కర్రీ. అరే మొక్క మాత్రం ఇలా అన్నానంత వచ్చేసిందిరా బావుడికి. పోలే మంచి పని చేశాను అయితే నేను చెప్పుకుని. ఓకే గైస్, ఫస్ట్ మనం దేంతో మొదలెడదాం? పచ్చడితో మొదలెడదాం. ఈ కర్రీ రోటీలోకి తినేచ్చరా. పచ్చడి సూపర్, పచ్చడి చాలా బాగుంది. పచ్చడి అదే లేదు నిజంగా పచ్చడి చాలా బాగుంది. నెక్స్ట్ పప్పు కలుపుతాను. పప్పు టమాటా కలిపి అందులో బంగాళదుంప ఫ్రై పెట్టి ఆహా ₹10 పప్పు టమాటా. నెక్స్ట్ గుత్తి వంకాయ కర్రీ. వంకాయ కర్రీలో కొంచెం కలిపి ఆ వంకాయలో వేసుకుంటే బాగుంటది. కాకపోతే ఇప్పుడు వలిగడ కూడా చిన్న మొక్కేస్తాను అందులో. వద్దు నీ వంకాయ కదా, నా వంకాయ అంటేనే అడిగి నచ్చింది. నా ప్లేట్లోదిరా అడి చూడు, కొంచెం వంకరగా ఉంది వంకాయ. టేస్ట్ చూద్దాం. నిజాన్ని వంకాయ తేడాగా ఉంది. నాదే నిగనిగలాడుతూ ఉంది. బాగాలేదు అది. వంకాయ కర్రీ కూడా బాగుంది గైస్. వంకాయ కాదు గైస్, ఇది గుత్తి వంకాయ బాగుంది. నెక్స్ట్ ముద్దపప్పు. బాబు కొంచెం నెయ్యి వేయనమ్మా ముద్దపప్పులో. చాలు ముద్దపప్పులో నెయ్యి వేసుకుని ఏంటి కొంచెం పచ్చడి కలిపి ఓ దెబ్బ ముద్ద పెట్టుకుంటే చప్పగా ఉందండి. ముద్దపప్పు అలా ఎందుకు ఉంటుందిరా, ముద్దగా ఉండాలి కానీ. చప్పగా ఉంది. ఉప్పైనట్టున్నారు. కుండ పెరుగురా. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగా అనిపించింది. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాను. మీల్స్ 180, కర్రీల రేటు వలిగడ చెప్తాడు వస్తున్నాడు. ఎండ మాత్రం చాలా బీభత్సంగా ఉందన్నమాట. కళ్ళజోళ్ళు లేకుండా అసలు చూడలేకపోతున్నాను. రోడ్డుని మండిపోతుంది స్కిన్ అంతా. ఎండలు పెరుగుతాయి అంట కదా. ఈ 4 రోజులు కూడా నేను TV9 లో చూసాను. అది ఒకసారి నిజమవుతుంది, ఒకసారి దానికి ఆపోజిట్ గా జరుగుతుంది. ఏంట్రా అది మళ్ళీ కొనిసో కాలిపోతున్నాయి సీట్లు. కర్రీల రేట్ ఎంత వేసాడు? ₹350 ప్రాన్ ఫ్రై చేసాడు. కోడి పులుసు అంటది. కోడి పులుసు అంటది 280 అంత వేసారు. అది పర్లేదు కదా. ఎంత ₹100 ఇచ్చేస్తారండి మీకు? హైవేలకు వచ్చినప్పుడు. హైవేలకు అలా అని కాదు, అంటే దాని తగ్గట్లేదు. అది యాక్చువల్ గా మురుగన్ అనేది మంగళగిరి దగ్గర ఒకటి ఉందంట. మంగళగిరి దగ్గరలో. ఇప్పుడు ఇది ఊరు కాజానా? గుంటూరు. ఎస్, కాజా ఊరేనా ఇది? ఇది ఫేక్ మురుగనా? కాదులే, ఎక్కాలి నాకు తెలుసు. నువ్వు సైలెంట్ గా ఉండాలి కాసేపు. పొలం మొహం వేసుకుని అటు నుంచి వచ్చేవాడు 100 ఇలా వచ్చేస్తాడు. అక్కడ ఎదర తిప్పుకుంటాం. ఎదరా ఇంకో ఉండదని పైకి ఎక్కిచ్చేది. ఒంగోలు వీడియోలు చేయాలి. కుదిరి రిటర్న్ వచ్చినప్పుడు ఏమన్నా ట్రై చేద్దాం గైస్. ఒంగోలు ఎవరన్నా ఉంటే మీ ఊర్లో మంచి రెస్టారెంట్లు, మంచి ప్లేసులు ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కారు చెన్నై హైవే మీద నుంచి నెల్లూరు సిటీలోకి తిరిగింది. ఎందుకంటే మలాయి కాజా తినడం కోసం వచ్చాం. మురళీకృష్ణకి వచ్చాం. లోపలికి వెళ్ళి తిందాం పదండి. ఇప్పుడే లోపలికి వచ్చాం. లోపలైతే అసలు ఖాళీ లేదు. ఇంటికెళ్ళి చెప్తే ఇస్తారు మలాయి కాజా. కూర్చొని నోరు ఎలా పెట్టి చూస్తున్నాం అటు ఇటు చేసి మన షాపులో పెడతానండి. ఆబ్వియస్ గా పెడతా. ఎలా అప్డేట్ చేయాలి అలా చూస్తున్నా. మలాయి కాజా ఇదేంట్రా కిల్లీలో పెట్టినాడు. కిల్లీ కవర్ పాక ముందు లోపల అదేమంటాడు చెప్పనా? అడిగిన ఫీలింగ్ చెప్పనా? గులాబ్ జామున్ చెత్త కొడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది అనుకుంటున్నాను. తినేసి బయటకు వచ్చాం. ఒకటి ₹50 పడింది అనమాట. మలాయి కాజా 25. ఇప్పుడే కదా 50 అన్నాడు. కాదు, కేజీ 500 అన్నాడు. 25. ఒకటి ₹25 అంట గైస్. టేస్ట్ బాగుంది. అంటే నేను మలాయ్ అనేసరికి నేను ఏదేదో ఊహించాను. కాకపోతే ఇది ఎలా ఉందంటే కాలా జామున్ లా ఉంది. కాలా జామున్ పాకంలో, కానీ టేస్ట్ చాలా బాగుంది నోటికి. అందులోనూ మరి నెల్లూరు ఫేమస్. అది కూడా నెల్లూరు ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం టేస్ట్ చూసాను. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆగుతాను నెల్లూరులో. ఇలా అంటున్నాను. స్వీట్ లవర్స్ కి మంచి భలే నచ్చేది. మామూలు ఇప్పుడు 2 తినేసావు కదా. గులాబ్ జామున్ అనిపించింది. మళ్ళీ చెన్నై స్టార్ట్ అయిపోతున్నాం. వలీగడ వెళ్ళాడు తోయడానికి. ఆగిపోయింది కారు పాపం రోడ్డు మధ్యలో. ఆపం లేకపోతే అనుకుద్దేస్తారు. బషీర్ అన్న ఆడి స్కిల్స్ అయ్యో చూపిస్తున్నాడు. ఆగిపోయింది, సెల్ఫ్ ఆగిపోయింది, స్టార్ట్ అవట్లా. ఏదో మాడిన స్మెల్ వస్తుంది అనమాట కారు నుంచి. అవ్వట్లా రే ముందు కారు చూసుకో. ప్రాబ్లం ఏంట్రా కారు? రేడియేటర్ లో వాటర్ లేవు.
బ్యాటరీ డౌన్ ఎక్కడ అవుతుంది అది కూల్ అవ్వాలరా. టీవీ మెకానిక్ అనుకున్నాను, కార్ మెకానిక్ కూడా. ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ టీవీ మెకానిక్, ఏసీ మెకానిక్, థియేటర్ మెకానిక్, స్పీకర్ల మెకానిక్, సౌండ్ ఇంజనీర్. బాబోయ్, కానీ ఏమీ చేయడం రాదు, పోతే బాగు చేయడం. నెక్స్ట్ ఎలా ఏంటి నాకు అడిగి చెప్పా. అరగంట పోయిన తర్వాత అందులో వాటర్ వేసుకుని ఒకసారి సెల్ఫ్ కొట్టి చూడు, అవుతే ఓకే, లేదంటే బ్యాటరీ షాప్ ఏంట్రా నీకు అన్ని తెలుసు బల్బుగా మాట్లాడుతున్నావు ఏంట్రా? నాకు బలుపు ఏం లేదురా బాబు. బల్బు అని నాకే బలుపు, మనం బలుపు అంటే ఎలా ఉన్నారు, మరి బలుపు లేదు కాబట్టి ఎలా ఉన్నాం మనం హ్యాపీగా. రోడ్ మీద మూసుకుని ముందు కాజు తిని ఉమ్మడి తనిఖీ కేంద్రం అంట, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఇది దాటితే మనం చెన్నై ఎంటర్ అయిపోతాం, తమిళనాడు సిటీకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ పెట్రోల్ వచ్చేసరికి 104.55 ఉంది, అంటే మనకన్నా చాలా తక్కువ ఉంది, 5 రూపాయలు తక్కువ ఉంది మన దగ్గర కన్నా. మన దగ్గర ఎక్కువ దొబ్బేస్తున్నారా. 8ంటికి మేము చెన్నై రీచ్ అయ్యాం, కానీ చెన్నై రీచ్ అవ్వడం అంటే తమిళనాడు రీచ్ అయ్యాం. అక్కడి నుంచి చెన్నై సిటీ చెప్పాలి కూడా అర్థం కావట్లేదు నాకు. చెప్పడరా, నాకు మెంటలు వచ్చేస్తుంది, నడు నొప్పి వచ్చేస్తుంది. సిటీ, చెన్నై సిటీ బోర్డర్ నుంచి లోపల అంటే ఎల్బీ నగర్ నుంచి కొండాపూర్ వచ్చినట్టు 1.5-2 గంటలు పట్టింది. బుడ్డి వాసిపోయింది, కాలు దొబ్బింది. మా మొత్తాన్ని ఫైనల్ గా అయితే సేఫ్ గా రీచ్ అయ్యాం. ఆకలి వేస్తుంది, తినడానికి టిఫిన్ కోసం ఎతికాం. దొరకడం ఇది అమ్మ ఎతకడానికి చచ్చిపోయాం. టిఫిన్ కోసం 10 నిమిషాలు తిరిగి ఇంకా లాస్ట్ కి ఇక్కడ ఏదో జారా అంట దానికి వచ్చాం. కానీ ఇక్కడ చెన్నై బిర్యానీ లేదంట, హైదరాబాదీ బిర్యానీ ఉందంట. హైదరాబాద్ లోనే ఉంటాం మనం, చెన్నై బిర్యానీ వచ్చి చెన్నై బిర్యానీ తినాలని వేరే చోట వెళ్తున్నాం. ఏమని ఆథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ హైదరాబాద్ అంట. మనం కాదు, ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఉంటదంట. చెన్నై కూడా ఉంది కానీ ఇప్పుడు లేదు అది. ఓకే, బిర్యానీ ఏం తినట్లేదు, ప్రశాంతంగా టిఫిన్ చేస్తున్నాం. ఇదేదో ఏంటి పురిచేరి పరోటానా, అప్పుడు అలాగే. దాంతోపాటు చికెన్ కర్రీ కాంబినేషన్ టేస్ట్ చూద్దాం. బాబోరే బాబోయ్, దీనికన్నా బిర్యానీయే బెటర్ ఏమోరా, ఆయిల్ తక్కువ ఉంటుంది. అదే పొరటగా పూరిలో ఉంది. కేరళ వచ్చాం రా, కేరళ వచ్చాం. ఒకసారి కేరళ గుర్తొచ్చింది. టేస్ట్ బాగుంది. బాగుందా? బాగుంటే పర్లేదురా బాబు, మీకు నచ్చితే చాలు తినండి. చాలా బాగుంది. అదే నీకు నచ్చలేదా? దీని పేరేంటమ్మా? నెల్లూరు కారం దోశ. నెల్లూరు కారం దోశ, అది కూడా చెన్నైలో. చెన్నై తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు, తెలుగు ఆంటీ వాళ్ళు. చట్నీ, నెల్లూరు చట్నీ కదా. ఇదేం చట్నీయో, టమాటా సాంబార్. చెన్నై సాంబార్ కొంచెం బెటర్. ఫైనల్లీ రూమ్ తీసుకున్నాం, వచ్చేసాం. ఎదురు చూడండి అద్దం, ఇక్కడ పడుకుని అద్దంలో చూసుకోవచ్చు ఎలా పడుకుంటున్నాము. నిజం నిజం, ఈ అద్దం చూసి అద్దంలో మంచం కనపడకూడదు అంటాడు మీ నాన్న. అదే మ్యాటర్. ఇప్పుడైతే ఫుల్ గా రెస్ట్ తీసుకోవాలి, చాలా నీరసం వస్తుంది. వీడైతే కోమలోకి వెళ్ళిపోతాడు ఇంకా 5 నిమిషాలు అయితే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుగుతాడు అనుకుంటాను. మరి జై హింద్.